నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక ఈ రోజు నుంచి మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కూడా 7వ తేదీ నుంచి ఇప్పటివరకు మనం చూస్తే కనుక ఈరోజు 20వ తేదీ, సుమారుగా 13 రోజులు కావస్తోంది. ఈ 13 రోజులుగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడినా ఆర్థిక పరమైనటువంటి అంశాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినా, దురాక్రమాలు జరిగినా, ఏ రకంగా డబ్బు దుర్వినియోగం జరిగిందో ఇవన్నీ కూడా ప్రజల ముందు కళ్ళగట్టినట్టుగా చూపిస్తామని చెప్పి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, రకరకాలుగా ఏ రకంగా గత ప్రభుత్వం ప్రజల ఏ ధనం ఉందో 5 కోట్ల అప్పులు కావడానికి కారణం ఏంటి, ఆర్థిక పరమైన అంశాలను ఏ రకంగా ఎట్లా తీసుకొచ్చి అన్ని అంశాలను కూడా చాలా కూలంకషంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఏదైతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించిన అంశం ఉందో ఈ నెల 28 నుంచి అమల్లోకి వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పేరిట గతంలో ఏదైతే గృహలక్ష్మి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిందో, గృహలక్ష్మికి సీక్వెల్గా ఇందిరమ్మ ఇల్లు, గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చినాయి. ఆ ఇందిరమ్మ ఇళ్ల కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి 5 లక్షల రూపాయలు పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చేందుకు సన్నాహమవుతోంది. ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక నిన్న కేటీఆర్ వర్సెస్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఇవన్నీ అంశాలు హైలైట్గా ఉన్నాయి. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రిక కథనాలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఇక నిన్న చాలామంది ఐపీఎస్ అధికారులకు సంబంధించి స్థానచలనం, ఆ తర్వాత వివిధ శాఖల వారీగా వాళ్ళ కేటాయింపు జరిగింది. దానిలో భాగంగా డీజీపీగా ఉన్న రవి గుప్తాని కొనసాగింపు చేసేటువంటి ఒక జీవో విడుదలైంది నిన్న. ఇక డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు, పూర్తి అదనపు బాధ్యతల అప్పగింత. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా అంజనీ కుమార్, విజిలెన్స్కు రాజీవ్ రతన్, ఏసీబీకి సివి ఆనంద్, 20 మంది పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు, పౌలురు ఐఏఎస్ల పదోన్నతులు. ఇక ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి. నిన్న ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఉన్న పార్టీలు, ఆ పార్టీ పెద్దలందరూ కూడా దాదాపుగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉండబోతుంది. వాళ్ళు భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా నిన్న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును ప్రస్తావించిందట. అక్కడ దానికి సంబంధించిన వార్త కూడా హైలైట్గా ఉంది. ఇక 1.5 ఏళ్ల కిందటే ముప్పు గుర్తింపు. ఎప్పుడు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటుకు గురైంది 2022లోనే. దీన్ని చాలా లేట్గా బయటికి వచ్చింది. 2022లోనే దీన్ని ఇంజనీర్లు గుర్తించారు. పియర్స్ని, ఈ బుంగలని ముందుగానే గుర్తించారు. అప్పుడే ఏం చేశారు? లేఖ రాశారు. ఎవరికి? గుత్తేదారు అంటే కాంట్రాక్ట్ సంస్థకి ఏదైతే ఉందో దానికి లేఖలు రాసి చెప్పారంట ఇంజనీర్లు. కానీ ఆ కాంట్రాక్ట్ సంస్థ దీన్ని గాలికి వదిలేసి పడేసింది. ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2022లోనే దీన్ని గుర్తించారు. అంటే దాదాపుగా సంవత్సరంగా వస్తోంది. 22లో గుర్తించినప్పుడు పియర్స్ అప్పుడే కనుక పరిగణలోకి తీసుకొని దానికి ముందస్తుగా చర్యలు తీసుకుని ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు, ఇన్ని కోట్ల నష్టం జరిగేది కాదని చెప్పి కూడా ఇంజనీర్లు చెప్తుంటే ఒక వార్త హైలైట్గా ఉంది. ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఢిల్లీలో భవన్ నిర్మాణం. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత చర్చించినటువంటి అంశం ఒకటి. ఆ తర్వాత రేషన్ కార్డులు, ధరణి సమస్యలకు మీరున్న చోటే పరిష్కారం. ఇక నేరుగా రేపు అంటే 21వ తేదీన కలెక్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. వాళ్ళతో సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిగా ఎక్కడైతే గ్రామీణ స్థాయిలో ఎక్కడైతే సమస్య ఉత్పన్నమవుతుందో, సమస్య ఉత్పన్నమైన చోటే సమస్యకు పరిష్కారం కూడా దొరకాలనే విధంగా ప్లాన్ చేయబోతుంది ప్రభుత్వం. ఎందుకంటే చాలా వరకు ప్రజావాణిలో కావచ్చు, ఎక్కడ చూసిన జన తాకిడి ఎక్కువైపోయింది. ఆ తాకిడిని తట్టుకోవాలంటే మనం గ్రామీణ స్థాయిలో సమస్యలు పరిష్కరించినప్పుడే ఈ వచ్చేటువంటి జనం తాకిడి తగ్గుతుంది, ప్రజల సమస్యలు తీరుతాయనే ఒక అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక మళ్ళీ మాటల యుద్ధం. నేటి నుంచి శాసనసభ సమావేశాలు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సిద్ధమవుతున్న ప్రభుత్వం తమ పీపీటీకి అనుమతి ఇవ్వాలని కోరిన బారాస. ఇక ఏపీలో దారి తప్పిన పాలనను గాడిలో పెడతాం, అభివృద్ధి బాట పట్టిస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, పన్నులు తగ్గిస్తాం, విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దామని చెప్పి నిన్న ఈటీవీతో ముఖాముఖిలో నారా లోకేష్. ఇక వేలంలో కంగారూల్, కోట్లు కొలగొట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్ళు. ఐపీఎల్ సంబంధించి వేలంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన ప్లేయర్స్ కొన్ని కోట్లలో కొల్లగొట్టిందంట. వేలంలో వాళ్ళకి అత్యధిక ధర పలికిందంటూ కూడా ఒక వార్త. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ మంత్రాంగం. ఒకరోజు పర్యటనలో విస్తృత స్థాయి భేటీలు. వేణుగోపాల్తో మంత్రివర్గ విస్తరణపై మంతనాలు. తెలంగాణ నుంచి సోనియా పోటీపై సమాలోచన. ఇక సిద్ధరామయ్యపై ఫేక్ ఆడియో షేర్ చేసిన కేటీఆర్.
చేతగాని హామీలు ఎందుకంటూ విమర్శ ఘాటుగా స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి. అబద్ధాలేవో నిజాలేవో మీకు తెలియట్లేదు, అందుకే ఎన్నికల్లో ఓడిపోయారని వ్యాఖ్య. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ఓడామన్న కేటీఆర్. హైదరాబాద్కు వచ్చేయండి పార్లమెంట్ సమావేశాల వేళ 16 మంది ఎంపీలను పిలిపించిన కేసీఆర్ నేడు భేటీ. ఇక హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాలు డ్రామా అంటున్న కేటీఆర్. అయితే నా ట్విట్టర్లో సిద్ధరామయ్య వర్సెస్ కేటీఆర్ ఒక వార్ కొనసాగింది. దానికి సంబంధించి మనం ఆ యొక్క వార్ కూడా చూద్దాం. ట్విట్టర్లో ఏం జరిగింది, అసలు ఎవరెవరు ఏమన్నారు అనేది కూడా. ఇక రోడ్ సేఫ్టీ అథారిటీకి అంజనీ కుమార్ మళ్ళీ తప్పులు చేయొద్దంటూ వార్నింగ్. డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు. ఏసీబీ చీఫ్గా సివి ఆనంద్, సిఐడికి షికా. ఇక మహేష్ భగవత్కు రైల్వే రోడ్డు భద్రత, విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్, పోలీస్ అకాడమీకి అభిలాష్ బిస్తి, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర. 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు. ఇక పేదింటికి కొత్త రూపు. ప్రభుత్వ పరిశీలనలో 3 నమూనాలు. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులని రద్దు. గ్రామ సభల్లో కొత్తగా స్వీకరణ, అర్హుల ఎంపిక. పేరు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. ఇక్కడ మీరు గమనిస్తే గత ప్రభుత్వంలో ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ కూడా రద్దు చేయబడతాయంట. గత ప్రభుత్వంలో ఇండ్ల కోసం వచ్చిన అన్ని రద్దు చేయబడతాయట. ఈ రద్దు చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారని. ఈ దరఖాస్తులో పేదవారికి ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టి వారు ఒక్కొక్కరు కూడా గతంలో వేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరిట ఒక్కొక్క నిర్మాణానికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తుందట. సో గత ప్రభుత్వంలో ఎవరైతే దరఖాస్తులు చేస్తారో అందరూ కూడా రద్దు అవుతాయని మాత్రం ఒక తాజా వార్త హైలైట్గా ఉన్నది. ఇక ఏఈ డిఈ ఈఈ పోస్టుల భర్తీ, సాఫ్ట్వేర్ తేవాలా లేక ఆఫ్లైన్ అని చర్చలు. ఇక గ్రామ సభలు, ప్రజా సరస్సులు. గ్రామ సభలను ఇక మీద ప్రజా సరస్సులుగా పిలువబోతున్నారు. ఇక రేపు కలెక్టర్తో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో వీటిపైన ప్రధాన చర్చ. ప్రజా సమస్యలకు గ్రామ స్థాయిలోనే సత్వర పరిష్కారం. హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య తగ్గుతుందన్న యోచన. ప్రభుత్వ ప్రథమ్యాలు కార్యాచరణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రంలో 4 కరోనా కేసులు, 402 మందికి పరీక్షలు, 4గురికి పాజిటివ్. సచివాలయంలో వైద్య ఆరోగ్య మంత్రి సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. అన్ని రాష్ట్రాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్. ఏపీలోనూ కరోనా కలకలం, రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసులు. ఇక జెన్-1 వైరస్తో ముప్పేమీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన. గమనించాల్సిన వేరియంట్గా గుర్తింపు. ఇక శ్వేతపత్రాలకు వేలాయే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించిన ప్రభుత్వం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ. అనంతరం శాసనసభలో లఘు చర్చ. రేపు ఇరిగేషన్, విద్యుత్పై శ్వేతపత్రాలు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై సర్కార్కు గురి. విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై విశ్లేషణ. మాకు ప్రజెంటేషన్ ఛాన్స్ ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ. ఇక గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే మేమేం చేసినామో అని చెప్పి మేము నిరూపించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నదట. దీనికి సంబంధించి మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏమన్నారంటే, మీరు గత ప్రభుత్వంలో చేసిన తప్పులను మేము చెప్తామని చెప్పి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామనంటే మీరు కూడా ప్రజెంటేషన్ ఇస్తామంటున్నారు. గత ప్రభుత్వంలో అట్లీస్ట్ మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు, మీకు ఎట్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఛాన్స్ ఇస్తామని చెప్పి రిటర్న్ కౌంటర్ వేస్తున్న పరిస్థితి. మీరు గమనిస్తే గతంలో ప్రతిపక్షాలైనటువంటి బీజేపీని అక్కడ అసెంబ్లీకి రానివ్వలేరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మొత్తం కూడా తమ వైపు తిప్పుకొని కండువా మార్చేసి ఫిరాయింపు గురి చేసిర్రు, పార్టీ ఫిరాయింపు గురి చేసిర్రు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆ పంచపాండవులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరిని కూడా మాట్లాడించిన దాఖలాలు లేవు. ఇక మరో 49 మంది సస్పెండ్ అయిన సభ్యుల సంఖ్య 141కి. లోక్సభలో ఒకే రోజు 6 బిల్లులు ఆమోదం. పార్లమెంట్ను ఉత్తర కొరియా అసెంబ్లీతో పోల్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం. పార్లమెంటు బీజేపీ చింతన్ బైఠక్ మాదిరి నిర్వహిస్తామంటే అంగీకరించలేమన్న అసదుద్దీన్. ఇక మొత్తం మీద ఇప్పటివరకు 141 మందిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసిరట ఈ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా. ఇకపోతే 22న ఇండియా దేశవ్యాప్త నిరసన. పార్లమెంట్ నుంచి 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో నిర్ణయం. ఢిల్లీలో కూటమి భేటీకి 28 పార్టీల నేతలు. ఈవీఎంల పనితీరుపై సందేహాలు. వీవీప్యాట్ స్లిప్పులు ఓటర్లకు ఇవ్వాలని, స్లిప్పులన్నీ లెక్కించాలని తీర్మానం. సీట్ల పంపకాలపై ఈ నెలాఖరుకు రాష్ట్ర స్థాయిలో నిర్ణయం. ఇక ప్రధాని అభ్యర్థిగా ఖర్గే, మమతా ప్రతిపాదన తిరస్కరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇక స్టార్కు 24.75 కోట్లు ఐపీఎల్లో అత్యధికంగా వేలం పలికినటువంటి వ్యక్తినే. ఇక 3 కోట్ల కిలోమీటర్ల నుంచి హెచ్డి వీడియో, లేజర్ టెక్నాలజీని ఉపయోగించి అరుదైన ఫిట్ సాధించిన నాసా. ఇది ఆంధ్రజ్యోతిలో హైలైట్స్గా ఉన్నాయి. ఇక V6 వెలుగు విషయానికి వస్తే, మిచెల్ స్టాక్స్
24.75 కోట్లు. 500కు గ్యాస్ సిలిండర్ ఈ నెల 28 నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు. గైడ్ లైన్స్ రూపకల్పనలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీ. రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు. 1 కోటి గ్యాస్ కనెక్షన్లు, 1 కోటి పైచిలకు గ్యాస్ కనెక్షన్లకి 25 నుంచి కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ హామీలో భాగంగా ఇది యొక్క అంశాన్ని చేర్చిందో ఆ గ్యారెంటీని 28 నుంచి అమలు చేయబోతుందట. మహిళల పేరుతో 70 లక్షలు, మొత్తం మీద 1,20,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయట. మరి గ్యాస్ కనెక్షన్లో మనం చూస్తే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా కూడా మహిళలకు పెద్దపీట వేస్తుంది. గతంలో మీరు గమనిస్తే రేషన్ కార్డుని ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మహిళనే జోడించింది. లోన్లు మహిళలకే, అంటే ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మహిళలనే, ఆ ఇంటి గృహిణిని మాత్రమే పరిగణించి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ మహిళల పేరుతోనే 70 లక్షల కనెక్షన్లు ఉన్నాయట. మరి ఈ 70 లక్షల కనెక్షన్లు మహిళల పేరు ఉన్నాయి కాబట్టి కేవలం ఆ కనెక్షన్లకు మాత్రమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ధర నిర్ణయిస్తారు, లేకుంటే ఓవరాల్గా ఇంటి అవసరాల కోసం వాడేటువంటి ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 500 రూపాయలు పరిగణలోకి తీసుకుని ఆ రకంగా ధర నిర్ణయిస్తే చూడాలి మరి ఏమవుతుంది అనేది. ఇక మరో 49 ఎంపీలపై వేటు. ఇక ఫేక్ ఒరిజినల్ వీడియోకి తేడా తెలియదా, అందుకే మీరు ఓడిపోయి ఫామ్ హౌస్లో కూర్చున్నారు. బీజేపీ వీడియో క్రియేట్ చేస్తే బీఆర్ఎస్ సర్క్యులేట్ చేస్తుంది. నిన్న సిద్ధరామయ్య వర్సెస్ కేటీఆర్ గా ట్విట్టర్లో వార్. ఇక ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్, రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మిస్తామన్న సీఎం రేవంత్. ఉమ్మడి భవన్లోని ఆస్తుల విభజనపై అధికారులతో సమీక్ష. తెలంగాణకు 8.245 ఎకరాల భూమి, 8.245 ఎకరాల ఓవరాల్గా 8 ఎకరాల భూమి వస్తున్న ఆఫీసర్లు. క్యాబినెట్లో విస్తరణ, నామినేట్ పదవుల భర్తీపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం చర్చలు. కేసీ వేణుగోపాల్తో 15 నిమిషాల పాటు సమాలోచనలు. ఇక స్కిల్స్ పెంచుకోవాలి, మానసికంగా దృఢంగా ఉండాలన్న రాష్ట్రపతి ముర్ము. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగం. ఇక ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థిగా ఖర్గే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇక మీరు బంగారు తెలంగాణ చేస్తే ప్రజావానికి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయి? ప్రభుత్వం ఏర్పడిన 12 రోజులకే మావి నకిలీ హామీలు అంటారన్న పొన్నం ప్రభాకర్ నేరుగా ప్రజావాణిలో ఆయన నేరుగా అక్కడ ఆర్జీలు తీసుకున్న పరిస్థితి, దానికి సంబంధించి ఒక వార్త హైలైట్గా ఉంది. ఇక జంక్షన్లు జామ్, హైదరాబాద్లో గాడి తప్పిన ట్రాఫిక్. 10 రోజులుగా ఆగమాగం, పీక్ అవర్స్లో కంట్రోల్ ఉండట్లే. ఇక పాయింట్ డ్యూటీలో కనిపించని పోలీసులు, నియంత్రణ మొత్తం సిగ్నల్కే వదిలేసిండ్రు. ఇప్పుడు కాదు, ఏ ప్రభుత్వం ఉన్న ఈ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ నియంత్రించడం కోసం కేవలం సిగ్నల్ మీద ఆధారపడి ఉంటే పూర్తిగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఇబ్బంది అయితే ట్రాఫిక్ కోసం డెఫినెట్గా. వీళ్ళు ఏం చేస్తున్నారు, చాటికి చెట్ల పక్క పొంటి లేకపోతే మాల్స్ పక్క పొంటి అక్కడ నిల్చుని ఫోటోలు కొట్టడానికి తప్ప ఈ ట్రాఫిక్ పోలీసులు పెద్దగా మనం మొదటి నుంచి ఇదే ఆరోపణ. ఎప్పుడైతే ఈ ఫోటో సిస్టమ్ ఫైన్ కొట్టడానికి వచ్చిందో అప్పటి నుండి ఇదే ఒకటే ఆరోపణ. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాటుమాటు కూర్చుండి ఫోటోలు కొట్టడానికి తప్ప ట్రాఫిక్ నియంత్రించడంలో ఎక్కడ కూడా కనిపిస్తారు హైదరాబాద్ నగరంలో. ముఖ్యంగా నేను చెప్పేది హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలల్లో వాళ్ళు చాటుమాటు కూర్చుండి ఫోటోలు కొట్టడానికి ఫైన్ చేయడానికి తప్ప ట్రాఫిక్ నియంత్రణలో వాళ్ళు కనిపించట్లేదు. వాళ్ళు మిస్సింగ్గా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఒక్క చోట కూడా కంట్రోల్ రూమ్లో వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన సెంటర్లో ఒక్కరు కూడా ట్రాఫిక్ కంట్రోల్లో వాళ్ళ యొక్క బాధ్యత నిర్వహించట్లేదు. కేవలం వాళ్ళు ఉన్నదల్లా ఫోటోలు కొట్టడానికి మాత్రమే అనే రకంగా వాళ్ళని ఫోటోగ్రాఫర్గా మనం కొన్ని మీమ్స్ చూస్తూనే ఉంటాం. ఆ రకంగా మాత్రమే వాళ్ళని చూడాల్సిన పరిస్థితి. ట్రాఫిక్ నియంత్రణ హైదరాబాద్లో ఇవాళ రేపట్లో చూస్తే కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఎటుపోయినా ట్రాఫికే. ఎటు పోదామన్న గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ట్రాఫిక్లల్లో. ఇక పాయింట్ డ్యూటీలో కనిపించని పోలీసులు, నియంత్రణ మొత్తం సిగ్నల్కే వదిలేసిండ్రు, పట్టించుకొని పెద్ద ఆఫీసర్లు. అందరు ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశించట్లే, కాకపోతే మెజార్టీ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ల పరిస్థితి ఇట్లనే ఉన్నది. వాళ్ళు కేవలం అక్కడ కూర్చుని ట్రాఫిక్ సిగ్నల్ ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళ ఫోటో కొట్టడానికే తప్ప వాళ్ళని వాళ్ళని గాడిన పెట్టే విధానంగా లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన విధానం మాత్రం కనిపిస్తలేదు. అక్కడ ఫోటోలో కొట్టడానికి మాత్రం పరిమితమైనట్టుగా కనిపిస్తుంది. ఇక ఉదయం సాయంత్రం జనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు. రాత్రి 8 గంటలు దాటితే నడి రోడ్డుపై నరకమే. రాత్రి 8 దాటినాక కూడా ఈ చలికాలంలో కూడా బయటికి పోతే ట్రాఫిక్ బార్లు తీరుంటుంది ఎక్కడికక్కడ. కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ వాయిదా. ఈ పిల్పై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని కోర్టు ఆదేశం. తొలివెలుగు విషయానికి వస్తే
కరోనాపై సర్కార్ అలర్ట్. గాంధీ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది రెడీ, 50 పడకల కేటాయింపు. ఇక ఐపీఎల్ చరిత్రలో రికార్డు ధర 24.75 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా స్టార్. కాళేశ్వరం స్కామ్ వెనుక మెగా, ఆధారాలు కావాలంటే నేను ఇస్తా. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, చర్చ మొత్తం బ్యారేజ్ పైనే సాగుతోంది. మెగా సంస్థపై ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలి. కర్ణాటకలోనూ ఆ కంపెనీకి పలు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులను ఉరితీయాలి. ఇది పెద్ద స్టేట్మెంట్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులను ఉరితీయాలని చెప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్టు ఒక వార్త. ఇక మేడిగడ్డపై వివరాలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఏం జరిగింది మేడిగడ్డ మీద వివరాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందట. ఇక మెగా కంపెనీకి సంబంధించినటువంటి ఇతను మెగా కృష్ణారెడ్డి ఎన్ని కోట్ల దురాక్రమణ చేసిండో పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మెగా కృష్ణారెడ్డి దీనికి కారణం అని చెప్పి రఘునందన్ రావు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పింది. ఆధారాలు కావాలంటే నేను ఇస్తా అంటూ కూడా రఘునందన్ రావు చెప్పిన పరిస్థితి. ఇక మీకు సిగ్గుందా, మీరు ఓడింది అందుకే, ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్. 6 గ్యారెంటీల సంగతి ఏంటి, కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్. సిద్ధరామయ్య వైరల్ వీడియోపై ట్వీట్, అది ఫేక్ వీడియో, 2 రోజుల క్రితమే చెప్పా. బీజేపీ ఫేక్ వీడియోలు చేస్తే మీరు మద్దతు ఇస్తుంటారు. ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో మీకు తెలియకనే ఓడారు. ఇక కేటీఆర్ ట్వీట్కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రిప్లై. ఇక బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపు, లోక్సభ ఎన్నికలపై ఫోకస్. ఓడిన మంత్రులకు మళ్ళీ ఛాన్స్. ఓడిన మంత్రులకు అందరూ ఛాన్స్ వస్తుందట మళ్ళీ. ఇప్పుడు చెల్లని రూపాయి అన్నారు కదా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారే, ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ జల్తుందా అని చెప్పి కొంతమంది నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. మరి వాళ్ళు మంత్రులుగా ఉండి చెల్లని రూపాయలుగా మారితే వాళ్ళు ఎంపీలుగా పోయి చెల్లని రూపాయలు కాస్త ఇంకా చిల్లిగవ్వలుగా మారిపోతే తప్ప ఇంకేమైనా జరిగిపోయే అవకాశం ఉందా అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక మోదీ వర్సెస్ ఖర్గే, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ ధృవీకరించిన ఎండిఎంకే ఎంపీ వైకో సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన మమత. ఈ నెల 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు. ఇక కొత్త ఏడాది నుంచి పెన్షన్లు పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ కూడా అప్పుడే. అదనపు ఆర్థిక భారంపై సర్కార్ అంచనా. ఇక మద్యం అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ 1. దక్షిణాదిలో మద్యం వినియోగం ఆదాయంలో తెలంగాణది అగ్రస్థానం. జనాభా తక్కువైన వినియోగంలో ఫుల్. ఒక్కొక్కరు సగటున 9 లీటర్ల లిక్కర్, 10.7 లీటర్ల బీర్లు వినియోగం. 2022-23 మద్యం ద్వారా తెలంగాణకు 33,268 కోట్ల ఆదాయం అట. ఇగో ఒక సంవత్సరం వల్ల, ఒకే ఒక్క సంవత్సరంలో ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందంటే 33,268 కోట్లు. ఇది లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి 33,268 కోట్లు. అంటే ఎంత భారీ ఎత్తున లిక్కర్ అమ్మకాలు జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అర్థం చేసుకోవాలి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, దళితుల శ్మశానం కబ్జా, కాంగ్రెస్ నేత ఆక్రమణపై రోడ్డెక్కిన ఇప్పటూరు దళితులు. సర్కార్ భూమి కబ్జాకు కాంగ్రెస్ నేత యత్నం, అడ్డుకున్న రెవెన్యూ అధికారులు. భూపాలపల్లి జిల్లాలో ఘటన. కాంగ్రెస్ ఎమ్మెల్యే కబ్జాపై సీఎంకు ఫిర్యాదు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై ప్రజావాణిలో కంప్లైంట్. కాప్రాలో 61 ఎకరాలు ఆక్రమించారని బాధితుల ఆవేదన. ఇంకేమిట్లకేం కాదు, అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఎగబడ్డరు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 61 ఎకరాలు కబ్జా చేసినట్టు బాధితుడు ఇక్కడ ప్రజావాణిలో కంప్లైంట్ చేసినట్టు నేను వచ్చి. రాష్ట్రంలో 4 కరోనా కేసులు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. గాంధీ దవాఖానలో ఐసోలేషన్ వార్డులు. సుదీర్ఘ విరామం తర్వాత కరోనా బులెటిన్. మాస్క్ లేకపోతే జరిమానా విధింపు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఇక స్టార్క్ జాక్ పాయింట్ 24.75 కోట్ల కోల్కతాకు ఎవరినే స్టార్క్ అట. ఆస్ట్రేలియా క్రికెటర్కి 24 కోట్లట వేలంలా. ఇక ఏసీబీ డీజీగా ఆనంద్, ఏసీబీ డిఐజీగా సుమతి, డీజీపీగా రవిగుప్తాకు పూర్తి బాధ్యత. రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా. 20 మంది ఐపీఎస్ల బదిలీలు. ఇక అద్వానికి స్వాగతం. మొదట ఆలయ కమిటీ ఏం చెప్పిందట అంటే, రామ మందిరం ఓపెనింగ్ సంబంధించి ఆలయ కమిటీ అయోధ్యకు రావడానికి అల్కే అద్వానికి ఆహ్వానం ఇందలేదట. ఆ తర్వాత పలు విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఆ పోరాటం చేసిన వ్యక్తికి దీనికి సంబంధించి ఆహ్వానం ఉండదని చెప్పి కొంతమంది వ్యక్తులు విమర్శలు చేసిన తర్వాత నేరుగా ఎవరు విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వ్యక్తులు పోయి ఆహ్వానం ఇచ్చారట.
ఇక 49 మంది ఎంపీలపై వేటు. కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్. ఆ తర్వాత దిగుమతులే దిక్కు, తిండి కోసం దిక్కులు చూసే దుస్థితికి దేశం. అమాంతం పడిపోయిన చక్కెర ఉత్పత్తి. వచ్చే సంవత్సరం దిగుమతిపైనే ఆధారం. ఇప్పటికే గోధుమ, కందిపప్పు, వంట నూనెను దిగుమతి చేసుకుంటున్న భారత్. ఇక ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన. మెదక్లో విధులు బహిష్కరణ. మహిళల ఉచిత ప్రయాణంలో ఓవర్లోడ్ అవుతుందని ఆవేదన. బస్సు ఆపకపోతే మహిళ భర్త కొట్టేందుకు వచ్చాడని ఆగ్రహం. డ్రైవర్ ఫిర్యాదు, నిందితుడిపై కేసు. ఇక 6 నెలల్లో తేల్చండి. జ్ఞానవాపిపై జిల్లా కోర్టుకు అలహాబాద్ హైకోర్టు ఆదేశం. మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ల కొట్టివేత. చివరి వరకు పోరాడతామన్న మసీదు కమిటీ స్పష్టీకరణ. ఇక ఆర్థిక స్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేడు. అసెంబ్లీలో పీపీటీకి రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు. శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం.